నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో విద్యుత్ సంక్షోభం కారణంగా కరెంటు తీసివేస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో లోడు పెరగడం, కువైట్ లో విద్యుత్ ఉత్పత్తి తక్కువ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అలాగే కువైట్ లో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ మంత్రిత్వ శాఖను హెచ్చరిస్తూనే వస్తూ ఉన్నారు. 2025-26 వరకు కూడా కువైట్ దేశం విద్యుత్ సంక్షోభంతో బాధపడుతుందని చెప్పేసి కువైట్ దేశం విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరే పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కువైట్ లో విద్యుత్ కోతలు ఉన్నాయని చెప్పేసి పలువురు నిపుణులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అవసరమైతే తప్ప క్రమబద్ధమైన విద్యుత్ కోతలు జరుగుతాయని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంభావ్య విద్యుత్ కోతలు, మామూలు సాధారణ విద్యుత్ కోతలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని చెప్పి, అది ప్రాంతాన్ని బట్టి 1 గంట నుంచి 2 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల లోపల గంట లేదా 2 గంటలు కరెంటు పోయే అవకాశం ఉంది. కరెంటు ఉండవచ్చు, పోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మంత్రిత్వ శాఖ తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో 1 గంట ముందు ఒక్కొక్క ప్రాంతానికి సమయాన్ని ప్రకటిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరెంటు పోయే ముందు మేమైతే సమాచారం అందిస్తామని చెప్పి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కరెంటు తీసివేయబడుతుంది. అది ప్రతి ఏరియాలో 1 గంట నుంచి 2 గంటలు ఉండొచ్చని చెప్పి తెలుపుతూ ఉన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట ఇలా కరెంటు తీసివేయడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మధ్యాహ్నమే కరెంటు ఎందుకు తీసివేస్తూ ఉన్నారంటే 1 గంట నుంచి 3 గంటల మధ్య విద్యుత్ లోడ్ అనేది ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ ను తాకుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. లేకపోతే ఉదయం 6 నుంచి 8 వరకు తీసినా గానీ ఎవరు పట్టించుకోరు, కానీ ఆ సమయంలో విద్యుత్ లోడ్ పెరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.